హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ఓడబ్ల్యూడిసి కలుపుకున్నాం కదా, మళ్ళీ తర్వాత సెకండ్ టైం కలుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ బాటిల్ అక్కర్లేదు, ఓన్లీ మనం బెల్లం ఒకటి ఉంటే సరిపోతుంది. బెల్లంను ప్లస్ మనం ఇంతకుముందు తోడు తీసుకున్నామని చెప్పాను కదా, అది కూడా చూపెడతా. ముందుగా అయితే ఈ బెల్లం అనేది మొత్తం నానబోస్తున్నా, అంటే అందులో కరగదీస్తున్నా. కరగదీసిన తర్వాత చూడండి, ఇది బెల్లం ఖరాబ్ అయింది, అంటే మొత్తం కరిగిపోయే స్థితిలో ఉన్నది. అయినా కూడా మనకి బెల్లం అనేది పనిచేస్తుంది. ఎందుకంటే బెల్లం మంచి బెల్లమే కావాలి, దీనికి ఈ క్వాలిటీ కావాలనేది ఏం లేదు. మొత్తం అది నీళ్ళు అయిపోయిన బెల్లం కూడా మనకు ఈ పని చేస్తుంది. అంటే నేను ఖరాబ్ అవుతుంది, మొత్తానికైతే ఖరాబ్ అవుతుంది అనేది కూడా మనం వాడుకోవచ్చు. మనం ఎంత అంటే మనం చూపెట్టాను కదా, ఈ 200 లీటర్ల డ్రమ్ముకు ఈ 2 కేజీల బెల్లం ప్రతిసారి మనం కలుపుకున్నప్పుడల్లా ఈ 2 కేజీల బెల్లం మాత్రం తప్పనిసరి. 2 కేజీల బెల్లం తీసుకున్నా, 2 కేజీల బెల్లం ఇందులో కలుపుతున్నా. ఎందుకంటే మనం ప్రతిసారి తయారు చేసుకోవడానికి బెల్లం ఒకటే అవసరం ఉంటుంది. ఇది మనకు ఖర్చును తగ్గించుకోవడానికి బెటర్ అనేది నా ఉద్దేశం. చూడండి, బెల్లం అంతా కలిపేసిన దీంట్లో కవర్లలో ఉన్నది, ఆ కవర్లలో ఉంటే అది రాలేదు మనకు. ఇక చూడు, ముద్దలు ఉన్నది కదా, మొత్తం ఒక 5 నిమిషాలు అటు ఇటు అంటే మొత్తం కరిగిపోతుంది అది. ఫ్రెండ్స్, కరిగింది కదా, ఈ బెల్లం నీళ్ళు తీసుకొచ్చి మనం సగం డ్రమ్ము వరకే పోసుకున్నాం, అంటే 200 లీటర్లు పోసుకోవాలి. దాంట్లో ఇది పోసేసుకుంటున్నాం. పోసేసుకున్న తర్వాత ఈ మిగిలిన వాటర్ ఇంకా వెళ్తున్నది కదా, అది మళ్ళీ మనం వాటర్ తెచ్చేసుకొని అది నింపేసుకోవాలి. ఇలా కొంచెం బెల్లం ఉన్నది, అది మళ్ళీ కలిపి ఇలా పోస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇంతకుముందు మనం తోడు తీసుకున్నామని, ఇది 20 లీటర్స్ క్యాను, దీని నిండా తీసుకున్నా. అంటే ఇందులో ఇది యాక్టివ్గా ఉండాలంటే మనం ఒక 20 రోజులకు 10 రోజులకు ఒక 10 గ్రాముల బెల్లం 20 గ్రాముల బెల్లం ఇందులో వేయాలి. వేస్తేనే మనకు ఎన్ని రోజులైనా ఇది పాడవకుండా ఉంటుంది. ఇది పాడైందంటే నల్లగా అయిపోతుంది, కానీ ఇది మంచిగానే ఉన్నది కాబట్టి మనం ఈ డ్రమ్లో పోసుకుంటాము. మనకు ప్రతిసారి ఓడబ్ల్యూడిసి అంటే వేస్ట్ డీకంపోజర్ బాటిల్ కానీ ప్యాకెట్ కానీ అవసరం లేదు. ఇట్లనే మనం తోడు తీసుకుంటున్నాం కదా, ఈ తోడు మాత్రం ఇందులో కలుపుకుంటే సరిపోతుంది. ప్రతిసారి ఓడబ్ల్యూడిసి కొనుక రావాలంటే 150 రూపాయలు 200 అట్లా ఖర్చు కాకుండా మనకి తోడు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఈ క్యాన్లో మొత్తం పోస్తున్నా, అంటే పైన కొంచెం పేరుకొని ఉంటుంది కాబట్టి కొంచెం లోపి పోస్తాను. ఎందుకంటే ఇలా ఉన్నది అంతా బ్యాక్టీరియా మొత్తం కావాలి కదా, ఒక దిక్కే కాకుండా ఇందులో ఊపి దీంట్లో పోస్తున్నా. మనం ఇది పొలానికి కొట్టుకోవాలి, మడి దున్నినా కదా దానికి ఇగో కలుపుతున్నా. సేమ్ మనం ఇట్లా ఒక 5 రోజులు అయితే మనకి ఓడబ్ల్యూడిసి ఇదే వేస్ట్ డీకంపోజర్ తయారవుతుంది. తయారు చేసుకోండి మీరు కూడా, ఇంకో నలుగురికి, మీతో పాటు ఒక నలుగురికి తయారు చేపియండి, వాళ్ళకు కూడా ఫాలోఅప్ చేయండి. కొంచెం మనతో పాటు ఒకళ్ళో ఇద్దరు ఫాలోఅప్ చేస్తే వాళ్ళు ఇంకొక ఇద్దరిని ఫాలోఅప్ చేస్తారనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆ ఒకరు ఇద్దరు పోయి నలుగురు పోయి 8 మంది అట్లా అవుతారనేది నా ఉద్దేశం. కొంచెం మన వరకు మనం ఇలాంటి తయారు చేసుకొని కొంచెం ఎంతో కొంత ఖర్చు అనేది తగ్గించుకోవాలనేది నా ఉద్దేశం. చూడండి ఫ్రెండ్స్, ఇది తయారైన తర్వాత నేను పొలం దున్నుతున్నా, స్టార్ట్ అయింది. ఆ పొలంలో పోసిన తర్వాత మరి ఈసారి ప్రత్యేకంగా మనం ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. కనీసం ఒక మడైనా కానీ పిండి ఎరువులు వేయకుండా, ఎరువులు అంటే మన రసాయనిక ఎరువులు వేయకుండా చేద్దామనే ఆలోచనతో చేస్తున్నాను. దీనికి మీ సపోర్ట్ కావాలి. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో మొత్తం చూసినందుకు